యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా ముగ్గురైతే చనిపోయిన విషాద ఘటన మనం చూస్తున్నాము. ఏదైతే వడపర్తి సమీపంలో కూడా ఈ ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆటోలో వెళుతున్న ప్రయాణికుల్ని సైతం కూడా వెనక నుంచి వచ్చిన డీసీఎం వాహనం అయితే అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆటో మొత్తం కూడా నుజ్జుగా అయిపోయింది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న అన్నదమ్ములు వారి తల్లి కూడా ఈ విషాద ఘటనలో మృతి చెందారు. ఒక వ్యక్తి అక్కడే ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొకరైతే హాస్పిటల్కి తరలించే లోపే మృతి చెందారు. మరొకరైతే హాస్పిటల్లో వైద్యం పొందుతూ కూడా మృతి చెందారు. సో ఒక్కసారి ఆటో సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఏదైతే ఎంతో బలంగా వచ్చే డీసీఎం వ్యాన్ అయితే ఆ ఆటోను ఢీకొట్టడంతో ఆటో మొత్తం కూడా నుజ్జుగా అయిపోయింది. ఆటో సిచ్యువేషన్ కూడా మనం టీవీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. మొత్తం కూడా వాళ్ళు కొన్ని సామాన్లు కూడా తీసుకుని అయితే ఆటోలో ప్రయాణిస్తున్నారు. దీంతో అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం అయితే బలంగా ఢీకొట్టడంతో కూడా ముగ్గురు మృతి చెందిన ఘటన అయితే చూస్తున్నాం. ఏదైతే భువనగిరి జగదేవ్పూర్ హైవేపై కూడా ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. వడపర్తి శివారు దగ్గర కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే డీసీఎం వాహనం వచ్చి అతివేగంగా కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన వారు వీరు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన తల్లి అన్నదమ్ములు మృతి చెందడంతో కూడా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పాలి. తిమ్మాపురానికి చెందిన డొంకెన నరేష్ అయితే ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వారికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేష్ కూడా మృతి చెందారు. అయితే ఆ తల్లి ఎవరైతే ఉన్నారో కేతమ్మ ఫోటో కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. కేతమ్మనైతే అప్పటికే తీవ్ర గాయాలైతే పాలైంది. తీవ్ర గాయాలు పాలైన కేతమ్మనైతే హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా కూడా మార్గ మధ్యలోనే కేతమ్మ మృతి చెందింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వారి తల్లి కూడా మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. డీసీఎం వేగంగా వచ్చి ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో మొత్తం కూడా నుజ్జుగా అయిపోయింది. ఆటో సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. దీంతో ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు డీసీఎం వాహనం అతివేగంగా ఢీ కొట్టింది. ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది, సో లేదంటే డీసీఎం వాహనం డ్రైవర్ ఏమన్నా నిద్రమత్తులో ఉన్నాడా లేదా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. సో ఏది ఏమైనా కూడా భువనగిరి జగదేవ్పూర్ హైవేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కూడా ముగ్గురు మృత్యువాత పడిన విషాద ఘటన అయితే మనం చూస్తున్నాము. దీంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లి ఇద్దరు కుమారులు కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే డీసీఎం వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ప్రమాదానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారా? అప్డేట్స్ ఏంటి? అతివేగం డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంతో 3 ప్రాణాలు కూడా గాల్లో కలిశాయని చెప్పవచ్చు. ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. తల్లితో పాటు ఇద్దరు కుమారులు నరేష్, సురేష్, కేతమ్మ ముగ్గురు కూడా కలిసి ఆటోలో తిమ్మాపురం నుంచి కూడా భువనగిరికి వెళ్ళి అక్కడ సామాన్లన్నీ కొనుగోలు చేసుకొని కూడా మళ్ళీ పనులు ముగించుకొని భువనగిరి నుంచి తన స్వగ్రామం తిమ్మాపూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరొక 15 నిమిషాల్లో గమ్యస్థానం చేరుతారన్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా అతివేగంగా వస్తున్నటువంటి డీసీఎంలు ఒకదాని వెంట ఒకటి కూడా వచ్చి వాటిని ఆ డీసీఎంలను అతివేగంతో ఓవర్టేక్ చేసుకునేటువంటి క్రమంలో కూడా ఆ డీసీఎం వచ్చి ఎదురుగా వస్తున్నటువంటి ఆటోను కూడా ఢీకొట్టడం జరిగింది. ఆ ఢీకొట్టినటువంటి ఘటనలో ఆటో పూర్తిగా నుజ్జునటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రమాద సమయంలో స్పాట్ లోనే అక్కడ సురేష్ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆసుపత్రికి తరలిస్తుండగా సురేష్ చనిపోయారు. ఆ తర్వాత తల్లి కూడా చికిత్స పొందుతూ కూడా చనిపోవడం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఆ తిమ్మాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందులో కుమారుడు నరేష్ కూడా వికలాంగుడు, అతను హ్యాండిక్యాప్డ్. అదేవిధంగా మరొక కుమారుడు ఆర్టీసీలో కాంట్రాక్ట్ బేస్ లో కూడా ఉద్యోగం చేస్తారు. వీరికి పని చేస్తే కానీ పూట గడిపినటువంటి పరిస్థితి. ఆటో నడుస్తున్నటువంటి వ్యక్తి వారి కుమారుడే ఆటో నడుస్తున్నారు. వెనకాల తల్లి అదేవిధంగా ఇంకో కుమారుడు ఇద్దరు కూడా కూర్చోవడం జరిగింది. వెళ్తున్నటువంటి క్రమంలో వారు ప్రతినిత్యం కూడా భువనగిరి తిమ్మాపురం అనేది కేవలం ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటది. వారి ఏ పని కావాలన్నా కానీ భువనగిరి పట్టణానికి వచ్చి వారి పని పూర్తి చేసుకొని కూడా ఆ గ్రామానికి వెళ్తారు. అందులోనే భాగంగా వీరు మధ్యాహ్నం స్వగ్రామం నుంచి భువనగిరి రావడం జరిగింది. అక్కడ పనులు ముగించుకొని తిరిగి మళ్ళీ వారి ఊరికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా డీసీఎం వృత్తి రూపంలో వచ్చి ఆ డీసీఎంలు కూడా ఓవర్టేక్ చేసుకునేటువంటి క్రమంలో ఆ రోడ్డు ప్రతినిత్యం రద్దీగా లారీలు డీసీఎంలతో కూడా జగదేవ్పూర్ రోడ్డు అనేది ప్రతినిత్యం రద్దీగా ఉండేటువంటి ఆ రహదారి అని చెప్పవచ్చు. ఆ క్రమంలోనే డీసీఎం డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యంతో వచ్చి కూడా
ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నటువంటి ముగ్గురు కూడా మృతి చెందడం జరిగింది. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కూడా తల్లి, ఇద్దరు కుమారులు చనిపోవడంతో కూడా ఆ కుటుంబం మొత్తం కూడా పూర్తిగా విషాద స్థాయిలో అమ్ముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ డీసీఎం డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎస్ రమేష్, అయితే మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించారా? సో అసలు ఎందుకంటే ఆ డీసీఎం వ్యాన్కి సంబంధించి కన్నా డ్రైవర్కి సంబంధించి ఇదివరకు ఏమన్నా కేసులు నమోదయ్యాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి 3 మృతదేహాలు కూడా భువనగిరి ఏరియా ఆసుపత్రిలో తరలించడం జరిగింది. అయితే మొత్తం కూడా ఆ డీసీఎం ఏదైతే ఉన్నాయో 2 డీసీఎంలు కూడా ఆ గజ్వేల్ నుంచి కూడా భువనగిరి వైపు వస్తున్నాయి. 2 డీసీఎంలు ఒకదాని వెంట ఒకటి కూడా ఓవర్టేక్ చేసుకునేటువంటి క్రమంలో అతివేగంతో వచ్చి కూడా వీరి రూట్ లో వీరు వెళ్తున్నటువంటి క్రమంగా వెళ్తున్నటువంటి ఆటోని పూర్తిగా ఢీకొట్టడం జరిగింది. ఇందులో పూర్తిగా ఆటో సక్రమంగా తన మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఆ టిప్పర్ ఆ డ్రైవర్ నిర్లక్ష్యం, ఒక టిప్పర్ మరొక టిప్పర్ ని ఓవర్టేక్ చేసే క్రమంలో అతివేగంతో వచ్చి కూడా ఢీకొట్టడం జరిగింది. మనం ఆ విజువల్స్ చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తుంది ఆ గ్రామంలో. ఎందుకంటే ఇద్దరు కుమారులతో కలిసి కూడా ఆ తల్లే మొత్తం ఆ కుటుంబానికి ఆ జీవనాధారం. ఒక కొడుకు ఆ వికలాంగుడు కావడం, ఇంటి వద్దనే ఉంటాడు. మరొక కొడుకు ఆర్టీసీలో కాంట్రాక్ట్ బేస్ గా పనిచేస్తాడు. పని చేసుకుంటే కానీ పూట గడవనటువంటి పరిస్థితి. ఆటో కూడా వారి సొంత ఆటోనే. ఈ విధంగా ఎంతో సంతోషంగా కూడా మరొక 10 నిమిషాలైతే వారి గమ్యస్థానానికి చేరుతారు, వారి సొంతూరుకు చేరుకుంటారు. ఆ సొంతూరుకు చేరుకుంటున్నామన్న క్రమంలోనే ఒక్కసారిగా డీసీఎం వృత్తి రూపంలో వచ్చి ఈ ఆటోని ఢీకొనడంతో కూడా ఆ టిప్పర్ మనం చూస్తాం. సాధారణంగా టిప్పర్ ఢీక్కుంటే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అతి వేగంతో వచ్చి కూడా ఆటోని ఢీకొట్టడంతో కూడా మొత్తం ఆ ఆటో ఈ విధంగా ఇక్కడ ఆటోలో ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా తల్లి, ఇద్దరు కుమారులు కూడా మృతి చెందడం జరిగింది. పోలీసులు ఘటనపై ఆ కేసు నమోదు చేసుకున్నారు. ఆ గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరుగా బంధువులంతా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భువనగిరి ఏరియా ఆసుపత్రి వద్ద 3 మృతదేహాలు కూడా అక్కడే ఉంచడం జరిగింది. పోలీసుల అదుపులో ఆ డీసీఎం డ్రైవర్ కూడా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఏదైతే అటు ఓవర్టేక్ చేసే సమయంలో కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు మృతదేహాలను కూడా ఆసుపత్రిలో అయితే ఉంచారు. మరి కాసేపట్లో కూడా కుటుంబ సభ్యులకైతే అప్పగించనున్నారు. ఈ ఘటనకి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అయితే అటు డీసీఎం డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఈ రోజు 3 ప్రాణాలను తీసుకున్న ఆ డీసీఎం డ్రైవర్ ఘటన అయితే ఇప్పుడు అందరినీ కలిచివేస్తుందనే చెప్పాలి. సో ఏదైతే అతివేగంగా వచ్చి ఓవర్టేక్ చేస్తూ కూడా ఢీ కొట్టడంపై కూడా ఆటో ఒక్కసారిగా నుజ్జుగా అయిపోయింది. ఆటో సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు, తల్లి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. చనిపోయిన ఇద్దరు కుమారులు కూడా ఒకరైతే వికలాంగులుగా కూడా తెలుస్తుంది. సో దీంతో కూడా ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. సో ఏదేమైనా కూడా ఈ రోజు జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అయితే అందరినీ కలిచివేస్తుంది. సో ఎప్పటి నుంచి కూడా, ఎందుకంటే సో రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో అతి వేగంగా వెళ్ళినా కూడా లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపినా కూడా ఒక్క క్షణం చాలు ప్రాణాలు పోయేందుకంటూ కూడా పోలీసులు కానీ అధికారులు కానీ ఇంకా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. అయినా కూడా ఎవరిలో మార్పు రావట్లేదని చెప్పాలి. ఈరోజు డీసీఎం డ్రైవర్ చేసిన నిర్వాకం వల్ల ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులైతే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అయితే మనం చూస్తున్నాము. సో ఏదేమైనా ఈ రోజు అటు తిమ్మాపురంలో జరిగిన ఘోర విషాద ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. మరి కాసేపట్లో కూడా వారి మృతదేహాలను అయితే కుటుంబ సభ్యులకైతే అప్పగించనున్నారు.